మహానేత వైఎస్ఆర్ 75th జయంతి వేడుకలు న్యూజెర్సీలోని థామ్సన్ పార్క్లో ఘనంగా జరిగాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ యుఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో అటెండ్ అయ్యారు. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యూజెర్సీ మండ్రోలోని థామ్సన్ పార్క్లో ఆహ్లాదకర వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. 300 మందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను ప్రెసిడెంట్ ఆళ్ల రామిరెడ్డి వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమిరెడ్డి సహాయంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 130కి పైగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బ్యాగ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, మెడికల్ కిట్స్, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని డాక్టర్ రాఘవారెడ్డి గోసుల పేర్కొన్నారు. రాజేశ్వరరెడ్డి గంగసాని, బానోజీరెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్, రమణారెడ్డితో పాటు పలువురు భక్తులు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడారు. అందరూ కలిసి ఇలా ఒకే చోట చేరి వనభోజనాలతో వైఎస్ఆర్ జయంతి నిర్వహించడం ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు అనడానికి చిహ్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి, గోపిరెడ్డి, నాగిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బానోజీరెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కార్యకర్తకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. నా పేరు ఆళ్ల రామిరెడ్డి. ఈరోజు న్యూజెర్సీలోని థామ్సన్ పార్క్లో వైఎస్ఆర్ 75వ బర్త్డే సందర్భంగా ఎంతోమంది వైఎస్ఆర్ అభిమానుల మధ్య ఈరోజు వైఎస్ఆర్ జయంతిని జరుపుకున్నాము. సో గత 15 ఏళ్లుగా న్యూజెర్సీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ పేరుతోటి ఆయన పేరుని స్మరించుకుంటూ అనేక గ్రామాల్లో 100కు పైగా గ్రామాల్లో మనం వాటర్ ప్లాంట్స్ ఇవ్వటం కానీ, కోవిడ్ సందర్భంగా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేయటం కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఇట్లా ఎన్నో చేసుకుంటూ పోతా ఉన్నాము. ఆయన నుంచి స్ఫూర్తి ఏంటంటే ఎవరు మీకు తోచిన సహాయము పక్కవాడికి ఏ సహాయమైనా కానీ చేసి ఆయన స్మరించుకుంటూ ఉండండి. అట్లాగే వైఎస్ఆర్ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆటుపోట్లు ఎదురైనా కానీ ఆయన ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి 30 ఏళ్ళు పోరాడి ముఖ్యమంత్రి అయ్యారు. సో అట్లా అంటే అదంతా ఏంటంటే ఆయన పోరాట పటిమ అనేది మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని జయాపజయాలతో మనకు లెక్క కాదు. సో అట్లాగే మనం ఫైట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాఘవరెడ్డి. ఇప్పుడు అందరు చెప్పిన విధంగా ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక వ్యక్తిగత మహాశక్తి. ఇప్పుడు ఈరోజు ఆయన 75వ జన్మదిన సందర్భంగా మనం అందరం కూడా న్యూజెర్సీ థామ్సన్ పార్క్లో యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడే కలుస్తుంటాం. ఆయన్ని జయంతి సందర్భంగా స్మరించుకుంటూ సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ చేస్తుంటాం. ఇప్పటికీ ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అయినా కానీ, ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా కానీ ఒక పని చేస్తే ఏమంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా చేసి ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఆయన చూసి నేర్చుకోవాలని. అంటే 15 సంవత్సరాల తర్వాత కూడాను ఒక లోకల్ స్టేట్ లీడరు ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఏదంటే ఏదో అంటారనమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకుంటారు. ఇందిరాగాంధీ గారు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ సరసన ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు అయినా కానీ 15 సంవత్సరాలు అయినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవరు కూడా మర్చిపోలేదంటే ఈవెన్ ఒక ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నా కానీ నేషనల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక దిక్సూచి. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అనేది ప్రతి స్టేట్లో కూడా అమలు అవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేది, తర్వాత మిగతా వెల్ఫేర్ పథకాలన్నీ కూడాను ఇంతకుముందు అందరికి తెలిసలేదనమాట ఆ విధంగా చేయాలనేది. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఈ కంట్రీలో కూడా చేయలేని మన ఫ్రీ హెల్త్ పథకాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబట్టి ప్రతి స్టేట్లో కూడా ఆ పథకాన్ని ఏ విధంగా ఏదో ఒక విధంగా మాడిఫై చేసి అందరూ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అందరూ ఇంకోటి ముఖ్యంగా నేర్చుకోవాల్సి ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ గారి గురించి ఒకటి ఆయన ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటరే కాదు, మిగతా ఒక రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక ఏంటంటే ఒక హ్యూమనిస్ట్, ఒక హృదయం ఉన్న వ్యక్తి అనమాట. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే చాలా పాపులర్గా అనుకుంటున్నారు, ఓడిపోతున్నారు. ఆయన ఎందుకు ఓడిపోలేదంటే ప్రజలతో ఉన్న టచ్ ఆయనకి. ఎవరు కూడాను ఇండివిజువల్ టచ్ ఉన్నప్పుడు కూడాను జనాలకు దగ్గరగా ఉన్నప్పుడు
మనం చెప్పిందంతా చేయలేకపోవచ్చు, కానీ దాంట్లో కొద్దిగా చేసినా కానీ ఈయన ట్రై చేశాడండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న రిసోర్సెస్లో ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి జనాల్ని మెప్పించగలిగిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్. మనం ఏంటంటే ఒక పనులు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతే ఏమవుతుందంటే జనానికి క్లోజ్గా లేకపోతే ఎంత చేసినా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆయన దగ్గర నుంచి ఒక లెసన్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉంటుంది రాజకీయ నాయకులందరూ. ఇప్పుడు ఏంటంటే రాజకీయం అంటే అంత ఈజీగా లేదు. ప్రతి ఒక్కరు కూడా హామీలు ఎక్కువైపోతున్నాయి. ఈయన 10 రూపాయలు అంటే ఆయన 20 రూపాయలు అంటున్నాడు. ఆ విధంగా 10 రూపాయలు ఇచ్చి మెప్పించగలిగే ఒక వ్యక్తి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు, ఒక పేదలకి అంతా కూడాను. అదేవిధంగా ఆయన అన్ని వర్గాల వారికి సహాయం చేసినారు. కాబట్టి ఆయన చిరకాలం ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 50 సంవత్సరాలు కూడా ఆయన్ని అందరూ అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు. ఏంటంటే ఆయన చనిపోయినప్పటికీ ఇప్పటికేంటంటే అందరు జనాలు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఇంకొక 50 సంవత్సరాలు ఆయన్ని ఈయనే మార్గదర్శకుడు అనేది గుర్తుపెట్టుకుంటారు. సో ఈ సందర్భంగా మరొకసారి ఈ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన కానీ ఉండుంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా మంచిగా ఉండదని ఒకసారి మనసులో అనుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 75th బర్త్డే సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మేము ప్రతి సంవత్సరం చేసే ఈ ప్రోగ్రాంలో ఈరోజు థామ్సన్ పార్క్లో వైఎస్ అభిమానులందరితో పాటుగా ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్ అంటే వర్షం అంటేనే రైతు బిడ్డ. సో ఆ సందర్భంగా ఈరోజు అందరం కలిసాము. ముఖ్యంగా వైఎస్ఆర్ చేసిన ప్రోగ్రామ్స్ దగ్గర 15 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరూ మర్చిపోలేదు. ఈరోజు అమెరికాలో చాలా మంది వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్ వల్లనే అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వైఎస్ఆర్ చేసిన ప్రోగ్రామ్స్ ఈ రోజు కూడా అక్రాస్ ద కంట్రీ అండ్ దే వాంట్ ఇంప్లిమెంట్. ఇప్పుడు కూడా ప్రతి గవర్నమెంట్ కూడా చేయాలని చూస్తుంటుంది. బట్ వైఎస్ఆర్ వి ఆల్ మిస్. వైఎస్ఆర్ అనేది ఒక లీడరు, వైఎస్ఆర్ ఒక శక్తి. ఎందుకంటే ఈ రోజు ప్రతి మానవుడు ఎవరైనా లీడర్ కావాలంటే వాడు ఫాలో వైఎస్ఆర్ రూల్స్. ఎందుకంటే అపోజిషన్ అయినా మన సొంత పార్టీ అయినా అని వాళ్ళు అందరినీ ఒక దగ్గర తీసినోడు వైఎస్ఆర్ చూసి నేర్చుకోవాల్సింది చాలా మంది. ఈ రోజు ఉన్న ప్రతి నాయకుడు వైఎస్ఆర్ చూసి నేర్చుకోవాలి. హలో అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి పెనుమాడ అండి. రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన సీఎం ఉన్నప్పుడు ఒక 42 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. అవి హంద్రీనీవా అయితేనేమి, కాళేశ్వరం అయితేనేమి, పోలవరం అయితేనేమి, అట్లా పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చి సో ఆయన ఒక 20-30 ఇయర్స్ జనాలకి ఏం కావాలా 20 ఇయర్స్ తర్వాత అనేది ఒక దార్శనికత, స్టేట్స్మెన్ అనమాట, ముందు చూపు ఉన్న లీడరు. సో రేపు పొద్దున జరిగేది నీటి యుద్ధాలు ఒక 10 ఏళ్ళు. ఈరోజు ఆల్రెడీ చూస్తాం మనం బెంగళూరులో, చెన్నైలో, అన్ని సిటీస్లో వాటర్ ప్రాబ్లం ఉంది. సో అట్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రైతు వెన్నెముకగా దేశం ఉన్న మన దేశంలో ఇట్లా ఎంతో ముందు చూపుతో సంక్షేమము ప్లస్ అభివృద్ధి ప్లస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ సమపాలల్లో చేసిన నాయకుడు. ఈరోజు కొంతమంది సంక్షేమం ఒకటే చేసేసి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఓటమెరుగని వీరుడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ పార్టీని 2వ సారి కూడా విజయ తీరాలకి చేర్చిన లీడరు. సో నా విజ్ఞప్తి స్టేట్ గవర్నమెంట్కైనా సెంట్రల్ గవర్నమెంట్కైనా ఏంటంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. సో గంగాని సౌత్కి తీసుకురావాల్సిందిగా, అది ఒక మోడీ వల్లనే అవుతుంది అనుకుంటే, అది ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఒక టైంలో 50,000 crores ఉన్నది. ఈరోజు ఇన్ఫ్లేషన్తో 1,25 కోట్ల అంటున్నారు. కానీ మీ దగ్గర డబ్బులు లేకపోతే క్రౌడ్ ఫండింగ్ కోసం రీచ్ అవుట్ కాండి. సో చంద్రబాబు నాయుడు అయినా, రేవంత్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర నుంచి, రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ నుంచి ఎంతో నేర్చుకోవాలి. నార్మల్ లీడర్స్కి రాజశేఖర రెడ్డికి తేడా ఏంటంటే ఆ దార్శనికత, ముందు చూపు, స్టేట్స్మెన్ అనమాట ఆయన. సో ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు ఆయన. సో ఆయన ఆల్వేస్ హీ హ్యాడ్ ద పీపుల్స్ పల్స్. పొద్దున ప్రజా దర్బార్ అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, సో ఎండ్ టు ఎండ్ 360 degrees లీడర్ అంటే రాజశేఖర రెడ్డి, రైట్? సో థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమణారెడ్డి దేవులపల్లి అండి, న్యూజెర్సీ నుంచి. మేమందరం కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి అని ఇక్కడ కలిసాము. ప్రతి సంవత్సరం కూడాను రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఇక్కడ థామ్సన్ పార్క్ మొన్రోలో మేము ఎప్పుడు కూడా ఆయన జయంతి జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు మా న్యూజెర్సీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి కులమత భేదాలు లేకుండా అన్నింటిలోనూ రాజశేఖర రెడ్డి గారిని ఆయన అనుచరులుగా ఉంటూ కలిసిమెలిసి ఒక సొంత అన్నదమ్ముల్లాగా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇది జరుపుకోవడము, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. అందరూ ఈరోజు
గ్రాండ్ గా జరుపుకున్నాము. రాజశేఖర రెడ్డి గారు అనేది ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి. చాలా మందిని ఇన్స్పైర్ చేసి యువతను కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరినీ కూడా ప్రోత్సహించి అందరినీ శిఖరాలకి చేరేటట్టుగా చేసిన ఒక మహానాయకుడు. ప్రతి రాజకీయవేత్త ఇండియాలో అయితేనేమి, ఆంధ్ర తెలంగాణ ఉభయ ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా, మేమందరం ఎన్ఆర్ఐస్, వేరే దేశాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ అంటే ఏంటి అనేది తన దగ్గర నుంచే నేర్చుకున్నాము. 10 మందికి సాయం చేయడంలో కానీ, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి వాళ్ళని ఎలా ఆదుకోవాలన్నది ఒక రాజశేఖర రెడ్డి గారు అన్నిటికీ అతీతంగా ఆయన చేసినటువంటి మహానుభావుడు. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము. ఇలాంటి జయంతులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి, గ్రాండ్ గా ఆయన మర్చిపోకూడదని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున రాష్ట్రంలో మన పార్టీలో లేదా వైఎస్ఆర్ అభిమానుల్లో ఈరోజు మనం చూపించే మన నిజమైన క్యారెక్టర్, వైఎస్ఆర్ క్యారెక్టర్ ఏంటంటే పోరాటంలో కానీ వెనక్కి తిరగని పోరాటం చేయాలి. ఏ రోజున మనం ఎక్కడైతే బ్యాక్ స్టెప్ అవుతున్నామో అనిపించిన రోజునే నిజమైన వైఎస్ఆర్ గుర్తుకు రావాలి. సో వైసీపీ శ్రేణులకి 75వ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ అండి. చాలా కాలం నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఇక్కడ న్యూజెర్సీలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. వైఎస్ఆర్ సెలబ్రేషన్స్, వైఎస్ఆర్ బర్త్డే సెలబ్రేషన్స్, పండగ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే వర్షం పడింది, అసలు ఎవరు ఎక్కడ కదలలేదు. ఆయనే వచ్చి వర్షంతో మమ్మల్ని దీవిస్తున్నాడండి అంతా అనుకుంటున్నాం. అదే స్ఫూర్తితో చేసుకుంటున్నాం. ఒకటి చెప్పదలుచుకున్నానండి, వైఎస్ఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్న, పాలకపక్షంలో ఉన్నా సరే, వెన్ హీ వాజ్ ఇన్ అపోజిషన్ ఉన్నప్పుడు పాలకపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలని కూడా ఎగ్జాంపుల్ సెట్ చేశారు. వైస్ వర్సగా ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళని కూడా ఎట్లా ట్రీట్ చేయాలని సెట్ చేశారు ఎగ్జాంపుల్. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉందంటే, ఒక రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఏదోదో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అపోజిషన్ని. ఆయన ఎట్లా ఎప్పుడూ చేయలేదు. చమత్కరంగా మాట్లాడి డిబేట్ పాయింట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? సర్వింగ్ పీపుల్ ఈజ్ ద మోటో ఆఫ్ ది గవర్నమెంట్స్. దట్స్ వాట్ వైఎస్ఆర్ హెస్ ఫాలోడ్ అండ్ లేడ్ ఎ ఫిలాసఫీ. సో ప్రస్తుతం ఏ గవర్నమెంట్ అయినా, ఎస్పెషల్లీ ఆంధ్ర గవర్నమెంట్ రిలేటెడ్గా చూసుకుంటే, ఆయన ఫిలాసఫీని ఫాలో అవుతే కామన్ మ్యాన్కి గుడ్ జరుగుతుంది. ఓటమెరగని మహానుభావుడు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా గెలిచారు ఆయన. ఈజ్ అ గ్రేట్ స్టేట్స్ మ్యాన్, యాజ్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్. దట్స్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ టేక్. నా ఫ్యామిలీలో చాలామంది కూడా వైఎస్ఆర్ స్కాలర్షిప్ నుంచి చాలామంది పొందారు, లబ్ధి పొంది ఇక్కడికి వచ్చి చాలా సక్సెస్ అయ్యారు అన్నమాట. సో హీ టచ్డ్ ఎవ్రీబడి. హీ టచ్డ్ ఈవెన్ ఓల్డ్ పీపుల్, యంగ్ పీపుల్, ఎవ్రీబడి ఇన్ ద Andhra Pradesh. So long live YSR. Johar YSR. Johar YSR. Johar YSR. Johar YSR. Johar YSR. Johar YSR.